వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను, మంగ్లీ మౌనం అంగీకారమేనా, ఆమెని కాపాడుతోంది ఎవరు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మంగ్లీ అలియా సత్యవతి రాథోడ్, ఆమె చాలా ఒక అతి సామాన్యమైన ఒక గిరిజన కుటుంబం నుంచి, ఒక తండా నుంచి ఎదుగుతూ అక్కడి నుంచి ఏదైతే కొంతమంది దృష్టిలో పడింది, ఒక న్యూస్ ఛానల్లో ఆవిడ కొన్ని రోజుల పాటు పనిచేశారు. అక్కడి నుంచి అదే ఎస్పెషల్లీ తెలంగాణ యాసలో ఆవిడ మాట్లాడుతూ న్యూస్ బులెటిన్స్ కూడా చేసేవాళ్ళు సైటరిక్ గా. అక్కడి నుంచి ఆవిడ పూర్తి స్థాయిలో, నాకు ఆవిడ మూలాలు కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆవిడ పనిచేసిన ఛానల్ దగ్గర నుంచి ఆవిడ తర్వాత పనిచేసిన యూట్యూబ్ ఛానల్ వరకు కూడా అందరూ నా క్లోజ్ అసోసియేట్స్ జర్నలిజంలో. సో అలా ఆవిడ అక్కడి నుంచి ఆమె వాయిస్ లో ఉన్న ఒక యూనిక్నెస్ ఆమెను ఈ రోజు చాలా తక్కువ సమయంలోనే మంచి సింగర్ గా అప్లిఫ్ట్ చేసింది. నిజంగానే యూనిక్నెస్. ఆమె తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ, బట్ ఆమె ఆ తెలంగాణ స్లాంగ్ ని తన గొంతులో పలికించే విధానం నిజంగానే ఆమెని, తెలంగాణ ప్రజలను కూడా ఆమెని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకునేలాగా చేసింది. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి, అతి సామాన్యమైన ఒక మారుమూల పల్లెటూరు నుంచి, ఒక దండా నుంచి వచ్చి ఆ స్థాయిలో చాలా తక్కువ సమయంలోనే ఆ స్థాయికి వెళ్ళడం అంటే ఎవరైనా సరే దాన్ని సక్సెస్ అని అంటాం. ఆ సక్సెస్ ని ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అయితే ఎప్పుడైనా కూడా విజయం రావడం చాలా కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం అని చెప్తారు పెద్దోళ్ళు చాలా మంది. సో అలాగే ఈ మంగ్లీ విషయంలో జరిగిన కొన్ని వాస్తవాలు, కఠోర వాస్తవాలు అవి, వాటిని ఒప్పుకొని తీరాల్సిందే. ఈరోజు ఏదైతే రమావత్ మధుని అడ్డం పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆమె కానీ ఆమె తమ్ముడైన శివ మీద కానీ వస్తున్న ఆరోపణలు, ఫస్ట్ లాయర్ రూపంలోనో బాధితుల రూపంలోనో ఇద్దరు ముగ్గురు రూపంలోనో మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. కేసులు పెట్టుకున్నారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఆ కేసులు పెట్టుకునే క్రమంలో ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చారు. పోలీస్ స్టేషన్లో ఆవిడ కూడా ఆ లాయర్ దగ్గర నుంచి అందరూ చాలా మంది మీద కేసులు కూడా ఫైల్ చేసే ప్రయత్నం చేశారు. తన పరువు నష్టం కలుగుతోంది, తన పరువుకు భంగం కలుగుతోంది అని చెప్పేసి ఆవిడ కూడా రిటర్న్ కూడా కేసులు పెడతాం జరిగింది. అయితే ఫస్ట్ ఒక 2-3 ప్రెస్ మీట్లో 2 సార్లు మాత్రం పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడారు మీడియాతో. ఆ రోజు మంగ్లీ ముఖం చూసిన ఆ తర్వాత ఆమె పర్సనల్ గా కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది ఈ అంశం మీదే. ఆ వీడియోస్ లో ఆమె మాట్లాడుతున్న విధానం చూసినా ఎవరికైనా సరే అయ్యో పాపం మంగ్లీ తప్పే ఉంది ఈ విషయంలో అనిపిస్తూ ఉంటుంది. అంత ప్యాథటిక్ గా మాట్లాడారు మంగ్లీ. ఆ రోజు స్క్రిప్ట్ కూడా ఆవిడ, మనం చూస్తే ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది. స్క్రిప్ట్ కూడా ఎవరో రాసిస్తే ముందు పెట్టుకుని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వీడియో ముందు చదివే ప్రయత్నం చేశారు. దాని తర్వాత వైరల్ అయింది అది. సో ఇది ఒక సిరీస్ జరిగింది ఒక 10 days పాటు. చాలా మంది ఏమనుకున్నారు అంటే, అసలు మంగ్లీ హస్తం లేకుండానే మంగ్లీ పేరు పెట్టుకొని ఈ మధు అనే అతను ఈ తతంగం అంతా నడిపించారనో, ఇంకొకరు నడిపించారనో చాలా మంది అనుకున్నారు. ఆమె అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఆమె ఫాలోవర్స్ కావచ్చు, చాలా మంది అనుకున్నారు. కానీ ఈ రోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఏదైతే ఉన్నాయో, కేవలం ఏ వైజాగో లేకపోతే ఏ శ్రీకాకుళమో కాదు, ఈరోజు ఆఖరికి తెలంగాణలో ఉన్న మారుమూల తండాలు సైతం, నల్గొండలో మారుమూల ఉన్న లంబాడీ తండాలు సైతం ఈరోజు ఏ స్థాయిలో రోడ్డు ఎక్కుతున్నారో మనం చూసాం. ఒక్కొక్కరుగా మైక్రో ఫైనాన్స్ పేరుతో వాళ్ళని ఈ మధు అండ్ బ్యాచ్ మోసం చేసిన తీరు ఈరోజు వాళ్ళ ప్రాణాలను కూడా తీస్తూ ఉంది. ఆశ ఎంత దూరమైన తీసుకెళ్తుంది మనిషిని. చాలా మంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఆఫ్టర్ ఆల్ చిన్న ఫ్యామిలీస్ వాళ్ళంతా తండాల్లో ఉన్న వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడవే అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కరివే కాదు ఆ డబ్బులు, పైసా కూడా పెట్టుకున్న డబ్బులతో పాటు వాళ్ళని అడిగి, వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి, ఒక చైన్ అనమాట, చైన్ మాఫియా లాగా వాళ్ళని అడిగి అప్పులు తీసుకొచ్చి అందరికీ మనకు ఒక 10 రూపాయలు పెట్టామంటే ఇంకో 2 రూపాయలు ఎక్కువ వస్తుంది అంటే ఎవరికైనా సరే ఆశ సహజం. అలా నిజంగా అట్లాంటి పెద్దగా చదువుకోలేని, పెద్దగా సమాజంలో అప్లిఫ్ట్ కాలేని ఫ్యామిలీస్, ఇలాంటి ఫ్యామిలీస్ కు ఇంకా ఈజీగా నమ్ముతారు, మోతు టాకి చాలా ఈజీగా నమ్ముతూ ఉంటారు. వీళ్ళు మోసపోయారా మోసగింపబడ్డారా అనేది ఇక్కడ అసలు అన్నెసరీ టాపిక్. మొత్తానికైతే మాత్రం వాళ్ళు ఏదో తమ కుటుంబాలు బాగుపడతాయి, తమ జీవితాల్లో మార్పు వస్తుంది, నిజంగానే మనకు కొంచెం డబ్బులు వస్తే మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని అనుకుని ఉండొచ్చు ఆ క్షణం. ఈరోజు మనం చూసాం, జేడి లక్ష్మీనారాయణ లాంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ చేశారు ఆయన. అలాంటి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారి వైఫే ఆమె కూడా మోసపోయింది. చూడండి, మోసపోవడానికి ఎవరు అతీతం కాదు ఇక్కడ. సో అలా వాళ్ళ ఫ్యూచర్ మీద హోప్స్ పెట్టుకొని ఉండొచ్చు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచన ఉండొచ్చు. అలా ఒకరి దగ్గర ఒకరు అలా ఒక చైన్ లాగా తమ దొరికిన కాడికి డబ్బులు తీసుకురావడం, తమ దొరికిన కాడికి తాము దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసి వాళ్ళ మొహాన్ని పోసారు. ఈ రోజు దాని రిజల్ట్ ఏంటి? ఒక్కసారి వన్స్ అది ఇంకా వస్తాయేమో అనే ఆశ ఇన్ని రోజులు వాళ్ళని కొన్ని రోజులుగా నడిపిస్తూ వచ్చింది.
కానీ అవి రావు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఈ బాంబ్ బ్లాస్ట్ అయింది. ఒక్కసారిగా వాళ్ళు అవుట్ బరిస్ట్ అవుతా ఉన్నారు. ఒక్కొక్కరుగా ఈ రోజు మానసిక వేదంతో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. వచ్చి అప్పులు తీసుకొచ్చినప్పుడు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి నేను మధుని చూసి ఇవ్వలేదు, మంగళిని చూసి ఇవ్వలేదు, నిన్ను చూసే ఇచ్చాను, నీ దగ్గరే నేను నీకే ఇచ్చాను, నేను దాచిపెట్టుకున్న డబ్బులని వాళ్ళు కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉంటే ఒక్కొక్కరు ఎంత పతనం అవుతా ఉంటారు. మానసిక వేదనది. అటు ఫ్యామిలీని చూసుకోవాలా, ఇటు పిల్లలను చూసుకోవాలా, తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి. కానీ కంచూపు దూరంలో కంచూపు మేరలో వస్తున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు తండాలు ఫ్యామిలీలు రోడ్డెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత న్యూసెన్స్ ఆల్మోస్ట్ 1 month గా ఇంత న్యూసెన్స్ జరుగుతూ వస్తుంది. ఇక్కడ ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే ఈ ఇష్యూలో ఎక్కడా కూడా ఏదైతే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు, ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఒకరో ఇద్దరికో మోసం జరిగితే అది వ్యక్తిగతమైన మోసమో వాళ్ళు కోర్టులో తెచ్చుకుంటారా, పోలీసుల దగ్గర తెచ్చుకుంటారనేది చూసుకోవచ్చు. కానీ ఈ రోజు ఇంతమంది ఒక మాబ్ మోసపోయారు. మరి అలాంటి వాళ్ళ తరపున ప్రభుత్వం నిలబడాల్సిన బాధ్యత లేదా? ఈ 2 ప్రభుత్వాలు ఎందుకు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయనేది అసలు ఎవరికీ అర్థం కాని అంశం. ఇక్కడ నిజంగానే చాలా మంది చెప్తుంది ఏంటి, ఆమె బాధితులు ఆ మంగ్లీని ఎవరో వెనుకొని మేనేజ్ చేస్తా ఉన్నారు, పూర్తి స్థాయిలో కేసు పెట్టకుండా ఆమెని కాపాడుతున్నారు అంటారు. ఏదో లేటెస్ట్ గా ప్రెట్టి కేసు ఒకటి పెట్టారు కానీ బట్ పూర్తి స్థాయిలో పోలీసు ఇన్వాల్వ్ కాకపోవడానికి ఇంతమంది చనిపోతున్నా, ఇంతమంది మానసిక వేదంతో కుమిలిపోతున్నా, వాళ్ళు ప్రతిరోజు నిరసన రూపంలో రోడ్డు ఎక్కుతున్నా, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నా, వాళ్ళ కొన్ని గిరిజన సంఘాలన్నీ బయటకు వచ్చి ఈ రోజు మద్దతు తెలుపుతున్నా ఇంతవరకు అంత స్ట్రింజెంట్ యాక్షన్ ఎందుకు లేదు తెలంగాణ పోలీసుల వైపు నుంచి, ఆంధ్ర పోలీసుల వైపు నుంచి అనేది ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఎవరికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం ఇది. సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెడితేనే ఈ రోజు కేసులు పెట్టుకుంటా వెళ్తూ వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఇంతమంది ఫ్యామిలీలు ఇంకా పిల్లలు రావట్లేదు రోడ్డు మీదకి, వాళ్ళ పిల్లలు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంటే మేము బహిరంగంగానే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే 2 ప్రభుత్వాలు ఎందుకు అంత సీరియస్ గా దీన్ని తీసుకోవట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నిజంగానే మంగ్లీని ఎవరో కాపాడుతున్నారా అనే దానికి ఊతమిస్తుంది కూడా ఇదే. ఎందుకు 2 ప్రభుత్వాలు ఈ రోజు స్పందించట్లేదు, అంత సీరియస్ గా ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అనేది ఒక ప్రధాన విమర్శ ఈ రోజు. మరోవైపు చూస్తే స్టార్టింగ్ లో ఆవిడ ఒక 2-3 ప్రెస్ మీట్లు పెట్టారు, అది కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు. తర్వాత ఒక వీడియో చేశారు. ఇంత 1 month గా ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఆవిడకి నిజంగా మనసు లేదా? ఎవరైనా సరే ఒక మాట మనల్ని చిన్న మాట అంటే మనం తీసుకోలేము దాన్ని. మన తప్పు లేకుండా ఒక చిన్న మాట మనల్ని ఎవరైనా అన్నారంటే దానికి తిరిగి ఇచ్చేయాలని చూస్తాం మనం ఎప్పుడైనా సరే. అలాంటిది ఈవిడ ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ ఈ స్థాయిలో ఆవిడ అందరూ కార్నర్ చేస్తూ ఉంటే బూతులు కూడా తిడతా ఉన్నారు. నిద్రలో పడుతుందో మంగ్లీకి నాకు అర్థం కావట్లా. ఆవిడ ఇంకా నాకు మానసిక క్షోభ ఉంది, నన్ను మోసం చేశారు, నా పేరు అడ్డం పెట్టుకుని ఇలా చేశారని ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అది కాదు, కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒక సమస్య ఎదురైనప్పుడు మీ తప్పు లేకుండా ఉంటే యూ హ్యావ్ టు ఫైట్ దట్. అంతేగాని తప్పు నుంచి మీరు ఎప్పుడు పారిపోతా ఉన్నారు అంటే అది మీరు ఇంకా బురదలో కూరుకుపోవడమే. ఆ తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది, వేటాడుతూ వస్తుంది. మరి ఇన్ని రోజులుగా మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎవిడెన్స్ చూపిస్తున్నారు కదా, మీరు మధుని కలిశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు, వాళ్ళతో కలిసి ప్రోగ్రాములు చేశారు, ఇవన్నీ వాళ్ళు ఎవిడెన్స్ కూడా చూపిస్తా ఉన్నారు. అసలు మధు అనే అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పారు మీరు స్టార్టింగ్ లో. నా తమ్ముడు ఇంత అమాయకుడు అని చెప్తే అతను ఈ రోజు వచ్చి ఆ రోజు నేను వాళ్ళతో కలిసిన మాట వాస్తవం, డబ్బులు కొడుకొని తీసుకున్న మాట వాస్తవం అని అతనే ఒప్పుకుంటా ఉన్నాడు, కన్ఫెస్ చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చెబుతారు, ఓ పక్క వాళ్ళతో మాకు సంబంధం లేదంటా ఉంటారు. ఇది క్వైట్ కాంట్రడిక్షన్ ఉంది కదా. మీ పేరు అడ్డం పెట్టుకుని ఇంత తతంగం జరుగుతుంటే, తండాలు మోసపోతా ఉంటే మీరు ఇన్ని రోజులు ఏం చేశారు? అసలు మీరు పాటలు పాడుకుంటూ మీ గోల్లో మీరున్నారా? మరి మీరు ఎలాగైతే మానసిక క్షోభ అనుభవిస్తా ఉన్నారో ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా అంతే మానసిక క్షోభ అనుభవిస్తున్నట్టు కదా. ఆ ఫ్యామిలీస్ కానీ ఆ పిల్లలు ఏమైపోతారు? ఎంతమంది చనిపోతా ఉన్నారు? ఆ పిల్లలు రోడ్డు మీద పడరా? ఒక్క మనిషి ఇంట్లోంచి ఏదైతే చావు రూపంలో బయటికి వెళ్ళిపోయాడు అంటే ఆ ఫ్యామిలీ అన్ని విధాలు ఆర్థికంగానే కాదు అన్ని విధాలు రోడ్డును పడుతుంది. ఆ ఫ్యామిలీ ఎంతమంది వాళ్ళు మీ పేరుతో రోడ్డును పడతా ఉన్నారు? సో దీంట్లో నిజం లేదు అనుకుందాం, మీరు బయటికి రండి. ఎప్పుడైతే సమస్య నుంచి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారో ఆ సమస్య ఇంకా పెద్దదవుతుంది, మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. కానీ మీరు చేసిన అతి పెద్ద బ్లండర్ మిస్టేక్, ఎవరు మీకు సలహా ఇచ్చారో కానీ ఇంతవరకు మీరు మీడియా ముందుకు రాకపోవడం. ఏదో స్టార్టింగ్ లో వచ్చారంటే ఇంతవరకు మీరు మీడియా ముందుకు రాకపోవడం వల్ల మీ మీద ఉన్న అలిగేషన్స్, మీ మీద పడుతున్న ఆ బురద మొత్తం మీరు నిజమే అనుకుంటా ఉన్నారు జనమంతా కూడా. మీరేమన్నా పివి నరసింహారావు గారా? గతంలో ఆయన మన దేశాన్ని ప్రధానిగా చేశారు. ఎప్పుడు ఏదైనా తన ప్రత్యర్థులు ఎంత తను ఏదైతే విమర్శలు పాలు చేసినా ఇంకొకటి చేసినా ఆయన చాలా సార్లు మౌనంగానే ఉండేవాళ్ళు. సొంత పార్టీ నేతలే తన మీద కక్ష కట్టి అన్ని రకాలుగా తను వేధింపులకు గురి చేసినా ఆయన మౌనంగానే ఉండేవాళ్ళు. ఆయన సన్నిహితులు చాలా మంది ఎందుకు మీరు రిటార్ట్ ఇవ్వరు వాళ్ళకి అని అడిగితే చాలా ప్రశ్నలకు మౌనమే సమాధానం, చాలా విమర్శలకు నా మౌనమే సమాధానం అని చెప్పాడు ఆయన. అందుకే మౌనం ముని అనిపించుకున్నాడు ఆయన. కానీ మీరు పివి నరసింహారావు గారు కాదే ఇట్లా మౌనంగా ఉండడానికి. మౌనం చాలా అనర్థాలకు, మౌనమే అర్ధాంగీకారం అంటారు అందుకే పెద్దోళ్ళు. మౌనం చాలా అనర్థాలకు దారితీస్తూ ఉంది. ఈరోజు మీరు ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ చేసి బయటకు వచ్చి ఉంటే
ఈ స్థాయిలో ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ఈ రోజు బూతులు తిట్టాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు నిజంగా ఏ తప్పు లేకుండా ఉంటే యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. ఆ బాధితులను కలవండి. నేను బాధితులకు అండగా నిలబడతాను అని చెప్పారు 1 month బ్యాక్, 20 days బ్యాక్. ఒక్కరోజున ఒక బాధితుడినన్నా పిలిపించుకొని మీరు మాట్లాడారా? అంటే మీరు వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని మీ చేతలు ఎండార్స్ చేస్తున్నట్టున్నాయి. అందుకే ఇప్పుడు అందరూ మీ వెనక ఎవరో ఉన్నారు, మేనేజ్ చేస్తున్నారు కేసులు పడకుండా అనే అంత అనుమానం కూడా అందుకే వస్తూ ఉంది. ఇన్ని రోజులు కూడా తెలంగాణ సమాజం కానీ ఏపీ కానీ మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేసిన, జగన్ అధికారంలో రావాలని మీరు పాటలు పాడినా, టీడీపీకి నేను పాటలు పాడినన్నా, లేకపోతే ఎవరికీ తెలియకుండా మీకు భక్తి ఛానల్లో పోస్ట్ ఇచ్చి దాన్ని సీక్రెట్ గా హైడ్ చేసినా, లేదా మీ బర్త్డే పార్టీలో గాంజాను డ్రగ్స్ దొరికినా పాపం ఆవిడ ఆవిడ తప్పు లేదేమో అని ఈ సమాజం మిమ్మల్ని క్షమిస్తూ వచ్చింది. మీ పాటలను కూడా ఓన్ చేసుకుంది. మీరు బూతు పాటలు పాడినా మీరు క్షమాపణ చెప్తే ఓన్ చేసుకుంది మిమ్మల్ని. కానీ ఈ రోజు అది మీకు ఒక్కరికే ఎఫెక్ట్ అవుతుంది. సమాజం అంతా కూడా దాన్ని లైటర్ విన్ లో తీసుకుంది. కానీ ఈ రోజు మీరు చేసిన తప్పు అది క్షమించడానికి కదా. మీ పేరు చెప్పుకొని ఎంత జరుగుతూ ఉంటే మీరు బయటికి రావడం, మీరు నిజంగా తప్పు చేశారు లేదా అనేది లెట్ దెమ్ డిసైడ్. కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో మీరు బయటికి రాకపోవడం, దానికి ఆన్సర్ చేయకపోవడం అనేది ఇంకా భయంకరమైన తప్పు. అంటే మీరు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మీ తమ్ముడిని ముందు పెట్టి మాట్లాడించేది ఏంటి? అతను స్క్రిప్ట్ చూసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎలాగైతే స్క్రిప్ట్ చూసి చదువుతూ ఉన్నారో మీ తమ్ముడు మాట్లాడిన దాంట్లోనే జనాలకు 1000 డౌట్లు ఉన్నాయి. మీరు ఏదైతే ప్యాంపర్ చేస్తూ మిమ్మల్ని ప్యాంపర్ చేసే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేసి దాన్ని ఆనే వదిలితే అది సమాధానం కాదు. మీరు బాధితుల పక్షాన్ని నిలబడతాను అన్నప్పుడు బాధితుల పక్షాన్ని నిలబడితే వాళ్ళకైనా సరే కొంత బాధితుల పక్షాన్ని నిలబడి నా తప్పేం లేదు అని న్యాయ పోరాటం చేయండి మీరు కూడా. సో అంతేగాని మీరు మౌనం వహించారు అంటే మీరు దాన్ని అంగీకరిస్తున్నట్టే, మీరు అర్ధాంగీకారమే. సెలబ్రిటీలు అయినంత మాత్రాన మీకు మోసం చేయడానికో లేకపోతే లైసెన్స్ ఇచ్చినట్టు కాదు సెలబ్రిటీ అంటే, సెలబ్రిటీ స్టేటస్ అంటే. ఇన్ని రోజులుగా ఈ తెలుగు సమాజం మిమ్మల్ని ఓన్ చేసుకుంది. మీకు ఆ స్టేటస్ ఇచ్చిన తెలుగు సమాజమే ఈ రోజు ఇబ్బంది పడుతుంది కూడా అలాంటి తెలుగు ప్రజలే. ఈవెన్ మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని పేర్లు వినిపిస్తా ఉన్నాయి ఈ రోజున. మరి అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి, ఇన్ని రోజులు మిమ్మల్ని హక్కును చేర్చుకున్న వాళ్ళని అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి మీరు ఎందుకు బయటికి రారు? యు హ్యావ్ టు ఫేస్ దెమ్. అప్పుడే నిజంగా మీ తప్పు లేకుండా ఉంటే అది నిజంగా ఆటోమేటిక్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు హైడ్ అవుట్ అయ్యేకుంది మిమ్మల్ని ఆ నిజం వెంటాడుతూనే ఉంటుంది మంగ్లీ గారు.